తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కామెంట్స్ లో చాలా వస్తుంటాయండి, లలిత పారాయణం చేద్దాం అనుకుంటున్నామని చెప్పి ఇలా అడుగుతూ ఉంటారు. అయితే వాళ్ళకి కొన్ని సమస్యలు చెప్తుంటారండి. ఇప్పుడు చూస్తున్నాం కదా, దాంపత్యం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివాహం జరిగి మొదటి రోజు నుంచి ప్రారంభిస్తే కొన్నేళ్ల పాటు బాగానే ఉన్నా తర్వాత ఏవో ఒక పొరపచ్చాలు వస్తూ ఉంటాయి. మీకు తెలిసి అంటున్నారు, తెలియక అంటున్నారు, నాకైతే తెలియట్లేదు. కానీ కొన్ని రోజుల వరకు బాగుంటున్నారు. రోజుల వరకు కొంతమంది మీరు ఎట్లా అంటున్నారు? కొంతమంది రోజుల వరకు గురువు గారు. లేదండి, మన జనరేషన్ వేరు, మన జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. మన జనరేషన్ వాళ్ళకి లలిత సహస్రనామాలతో దేంతో పని లేదు. ఆ వచ్చేటువంటి అమ్మాయి కానీ అతను కానీ బాధ్యత ఒక రకంగా చూసుకుని వెళ్తున్నారు ఆ జనరేషన్. ఈ జనరేషన్ గురించి మనం మాట్లాడదాం అంతే. ఎందుకంటే ఈ జనరేషన్ రోజులే, అవును, రోజులలోనే. కానీ ఎవరో ఒకరికి కలిసి ఉండాలనే తాపత్రయం ఉంటుందండి, ఆ తపన కనపడుతుంది. అవును, ఒకళ్ళు అయితే అది భర్తలో కావచ్చు, లేకపోతే భార్యలో కావచ్చు. వీరు ప్రధానంగా లలితా సహస్రనామం గురించి మాట్లాడుకున్నప్పుడు ఎటువంటి నామాల అమ్మవారి పారాయణ చేయటం వల్ల కాపురం నిలబడుతుంది అనేది అలా అంటూ ఉన్నాయా అసలు? చెప్తానమ్మా. ముందు లలిత అనేటువంటిది రహస్య నామం. అయిన వాళ్ళు కాని వాళ్ళు చదవడానికి అర్హత లేదు, ఉండదు. ధర్మంగా మాట్లాడుకుంటే గౌరీ పంచాక్షరి లేని స్త్రీ లలితా సహస్రనామ పారాయణకి అర్హురాలు కాదు. గౌరీ పంచాక్షరి ఉండాలి. అది కూడా మీ అందరికీ చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. మీరందరూ తినేది అన్నమని నేను భావిస్తున్నా, అన్యదా భావించవద్దు మీరెవరు. ఎందువల్లనంటే ఒక స్త్రీకి మంత్రోపదేశం చెయ్యాలి అంటే పెళ్ళి కాకపోతే తండ్రి, వివాహం అయితే భర్త తప్పితే ఇంకొక మనిషి ఇవ్వకూడదు. అర్హత లేదు. ధర్మం అయితే అర్హత లేదు. ఇవ్వాలి అంటే ఇక్కడ ఈ మనిషి కూర్చుంటే ఇక్కడ ఆమె భర్త, ఆ పక్కన ఆమె కూర్చుంటే ఇతను అతనికి చెబితే అతను ఆమె చెవిలో చెప్పాలి. ఇది పద్ధతి. అంతే తప్పితే డైరెక్ట్గా స్త్రీకి తండ్రి భర్త కాకుండా ఇంకొక విధానంలో ఇస్తే కొడుకు కావాలి తప్పితే ఇంకెవ్వరూ కూడా ఇవ్వటానికి అర్హులు కారు. ఇది ముందు తెలుసుకోవాలి. అంటే గౌరీ పంచాక్షరి కానీ ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళని తీసేసుకుంటాం, చాలా ప్రమాదం అన్నది. అది తెలుసుకోవాలి ముందు. ఆ గౌరీ పంచాక్షరి తీసుకొని అక్షర లక్ష చేస్తే అప్పుడు లలితా సహస్రనామం మనం వినటానికి అర్హత ఉంటుంది. వినటానికి అందుకని అయిన దానికి కాని దానికి అయిన వాళ్ళు కాని వాళ్ళు ఒకటి. ఆడవాళ్ళకి ఈ యొక్క ఋతుక్రమం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది పూర్తయ్యే వరకు కూడా లలిత సహస్రనామం పారాయణ చేయడానికి కూడా వాళ్ళకి ఎందువలనంటే అత్యంత శక్తివంతమైనటువంటిది అది. బీజాక్షరాలు. నువ్వు ఏదైనా ఒకవేళ చేద్దామనుకుంటే కళ్ళతో మాత్రమే చూడాలి. చూడు, చందమామ కథలు పేపరు ఎలా అయితే చదువుతామో అలా ఓ పక్కన టేప్ రికార్డులో వింటూనే కళ్ళతో నువ్వు చదువుకో, ఎలాంటి ప్రమాదము నీకు రాదు. అది కూడా అనేక రకాలు ఉన్నాయి అందులో. నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి అని ఉంది శ్లోకం. ఇప్పుడు మీరు అడిగారు దంపతుల గురించి. ఆ సమస్య ఉన్నప్పుడు మరి నీ జాతకంలో ఉన్న లోపాలు నువ్వు చూపించుకొని చేసుకోవాలి అనుకునే సమయంలో నీకు ఎవరు దొరకలేదు అనుకున్నప్పుడు అమ్మవారి దగ్గర కూర్చో. సంధ్యా సమయంలో మౌనంగా, బయటికి మంత్రం నువ్వు ఉచ్చరించవద్దు, మౌనంగా చదువుకో. 52 రోజులు 52 పారాయణ చేసుకో. నీకున్నటువంటి సమస్య ఆ కుటుంబంలో చాలా విచిత్రంగా తొలగిపోతుందండి. దంపతి ఏవ భవతః, అన్యోన్యత చక్కగా వస్తుంది, న్యూనత అనేటువంటిది పోతుంది. అది నువ్వు ఎప్పుడైతే ఆ మంత్రాన్ని పెదవితో పలికావో అందులో ఉన్నటువంటి దోషాలని నీకు ఆపాదిస్తాయి, సరిగ్గా పలకకపోతే. కనుక గౌరీ పంచాక్షరం నీకు ఇవ్వలేదు, తీసుకోలేదు, కుదరలా, కళ్ళతో నువ్వు చదువుకో. పెదాలతోటి ఉచ్చరించకుండా, పెదాలు కదలపకుండా చందమామ కథలో నువ్వు ఎలా చదువుతావో భక్తితో ఆ కళ్ళతో
అలా చదువుకో. 52 రోజులు సాయంత్రం టైంలో చెయ్యి. ఎన్నిసార్లు చేయాలి? రోజుకు ఒక్కసారి చాలమ్మా. మొత్తం పారాయణ మొత్తం మొత్తం పారాయణ. లేదు పారాయణ మొత్తం కష్టం అనుకుంటే 183 సార్లు ఈ శ్లోకాన్ని, ఇదే శ్లోకాన్ని 183 సార్లు పారాయణ చేసి. ఒకసారి ఆ శ్లోకం మళ్ళీ చెప్పండి గురుగారు. నిత్యా షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిని. దానికి ముందు వెనక ఉన్నాయి, అది విషయం తెలియటం కోసం ఆ పదం నేను మీకు చెప్తున్నా. 183 సార్లు లంచం. రోజు అది అయిపోగానే అంత వెన్నపూసలో కిస్మిస్సు, స్నేహ ఫలాలు, ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అది నివేదన పెట్టమ్మ వారికి. విప్ప పూతోటి నివేదన పెట్టి అది తినేసేయండి. 2, వివాహం కావట్ల. కామ్యా కామకళారూప కదంబ కుసుమప్రియ కళ్యాణి జగతి కంద కరుణ రససాగర. ఈ శ్లోకాన్ని కళ్ళతోటే పారాయించి. ఎందువల్లంటే అమ్మా, కల్పసూత్రంలో ఎలా చెప్పబడి ఉందో అది కాకుండా నాకు చేతికి మైక్ వచ్చింది, నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్తాను, నా విధానాన్ని అనుసరించి నేను చేస్తాను, లలితా సహస్రనామానికి నేను హెడ్ అనుకుంటూ కూడా ఈ మధ్యన బాగా తయారయ్యారు. లలిత రహస్యనామం అని చెప్పి ఉన్నప్పుడు మైకులో పెట్టుకుని నువ్వు ఎలా పారాయణ చేస్తున్నావా అని నాకు అనిపిస్తుంది. నువ్వు దాన్ని గుళ్ళల్లో ఉన్నప్పుడు మైకులో పారాయణ చేయొద్దు. నీకు అత్యంత శక్తివంతంగా అది నీకు వెళ్తుంది అన్నప్పుడు 10 మందికి ఉపయుక్తంగా రికార్డు చేసి అందించు. అలా ఇవ్వచ్చు. చాలామంది అది అక్షరాలు పలకలేని వాళ్ళు ఉంటారు కాబట్టి, అమ్మా ఇది గౌరీ పంచాక్షరి ఉపదేశం ఉన్నవారు లలిత సహస్రనామాన్ని ఉచ్చరించాలి, లేకపోతే అక్షర దోషాల వల్ల ఇబ్బందులు పడతారు కాబట్టి ఆ గౌరీ పంచాక్షరి చాలామందికి ఉండదు, కానీ లలిత సహస్రనామం పారాయణ చదవాలని కోరిక ఉంటుంది కాబట్టి మీ అందరి కొరకు నేను చక్కగా లలిత సహస్రనామాన్ని పారాయణ చేసి రికార్డు చేసి అందిస్తున్నాను. రోజు దీన్ని మీరు వింటూ మీ పుస్తకంలో చూస్తూ ఉంటే కొన్ని రోజులకు మీకు కూడా ఎలాంటి అక్షర దోషాలు లేకుండా వచ్చేస్తుందని చెప్పి మీరు రికార్డు చేసి అందించండి, దానికి దోషం లేదు. కానీ నేను గుళ్ళో కూర్చొని మైకులో చెప్పుకొని పారాయణ చేసేస్తాను అంటే అది వీళ్ళ మీద నాకు బాధ రాదమ్మా. అక్కడ ఉన్న గుళ్ళో ఉండేటువంటి అర్చకులు వీళ్ళు కూడా దాన్ని ఎందుకు నివారించలేకపోతున్నారని బాధేస్తూ ఉంటుంది. కానీ ఆ మాట నేను మాట్లాడితే నేను అత్యంత తప్పుడు మనిషిని అవుతా. ఇప్పుడున్న కాలం అదే. నువ్వు చదువుకునేటువంటిదంటే మనస్సులో కామ్యా కామకిల రూప కదం కోసం ప్రియ కళ్యాణ జగతి కింద కరుణ రససాగర చదువు రావట్ల. మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా చారు రూప చారు హాస చారు చంద్రకళాధర తీసుకోది సంతానం. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఉందమ్మా. లలితా సహస్రనామము అనేటువంటిది చిన్నదేదో అందరిలాగా పారాయణ చేస్తున్నాం కదా అని కదండి. లలితా సహస్రనామం మొత్తము బీజాక్షరమే మొత్తం. మీరు ఒకటి గమనించండి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి 8 అక్షరాలు, శ్రీమత్ సింహాసనేశ్వరి 8 అక్షరాలు, చిదగ్నికుండ సంభూత 8 అక్షరాలు, దేవకార్య సముద్యత 8 అక్షరాలు. లలితా సహస్రనామం మొత్తం 8తో కూడి ఉన్నది. 8 అని అంటే నువ్వు దాన్ని అనుసరించే విధానాన్ని అనుసరించి అష్టసిద్ధులు కావచ్చు, అష్టైశ్వర్యాలు కావచ్చు, అన్నీ కూడా నీకు ఎంతో యోగంగా వస్తాయి. దాన్ని అనుసరించి కాకుండా నీ ఇష్టానుసారం నువ్వు చేయటం మొదలుపెట్టావంటే అష్ట దరిద్రాలు ఆవహిస్తాయి. 8 అంటే మనిషికి జీవన్ మరణం, వృద్ధికి డౌన్ఫాల్ అవడానికి మూల కారణం అదేనమ్మా. దాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా గమనించావు, ఎంత జాగ్రత్తగా అనుసరించావు అనేటువంటిదే ప్రధానం. నేను బీజాక్షరాలు చెప్పేస్తా, నేను చెప్పిన ఈ అక్షరాలు మీరు పలకండి, నేనేమని చెప్పడానికి గొట్టంగాన్ని కాదంటే నేను అంటున్నాను కదమ్మా. ఈ 3 అక్షరాలు ఎవరు ఏంటి దేనికి వచ్చింది అసలు? బీజాక్షరాలు చెప్పండి, నీకు ఎవరు చెప్పాడు? ఎంత రహస్యంగా ఉండాలి. బీజము అంటే నిగూఢం, నిగూఢ రహస్యం. ఆ నిగూఢ రహస్యాన్ని తీసుకొచ్చిన మైక్లో నేను మీకు ఉపదేశం చేస్తాను, నేను చెప్తున్నాను కదా ఈ 3 మంత్రాలు, ఈ 3 అక్షరాలు బీజాక్షరాలు మీరు పలకండి అంటే బుద్ధి జ్ఞానం ఉండదు చెప్పే వాళ్ళకి కొంచెమైనా. అంటే నీ ఇష్టం వచ్చి నువ్వు చెప్పేస్తే నేను గురువుగారు అని పిలవాలా? నువ్వు ఏంది చెప్తే అది ధర్మమా? నువ్వు ధర్మం చెప్పట్లా, నువ్వు చెప్పేది ధర్మం కావాలా? అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? తప్పు కదా. అంటే లలితా సహస్రనామం అనేటువంటిది నీకు చదివే అర్హత కావాలంటే గౌరీ పంచాక్షరి. గౌరీ పంచాక్షరి నీకు కావాలంటే మీ నాన్నగారి దగ్గర, నీ భర్త గారి దగ్గర, నీ కొడుకు దగ్గర తీసుకో. 4వ వ్యక్తి దగ్గర నీకు అర్హత లేదు. 4వ వ్యక్తి దగ్గర నీకు అర్హత లేదు.
అర్హత లేదు అని ఎందుకు అంటున్నాను నువ్వు గట్టిగా అర్థం చేసుకోవాలి. ఒకటి తెలుసు. అది ఏ స్థాయికి వెళ్తుంది అనేటువంటి విషయం గమనించాలి. కాబట్టి 4వ వ్యక్తితో నీకు అర్హత లేదు, గౌరీ పంచాక్షరి నీకు లేదు, కానీ నీకేదో కోరిక ఉంది మనసులో, అది తీరాలి. ఎట్లా? అప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు విష్ణు లలిత సహస్రనామం ఉంది, అది పెట్టుకో, కళ్ళతోటి చదువు, పెదాలు ఉచ్చరించకుండా. ఖచ్చితంగా నువ్వు కోరిక తీరుతుందమ్మా. అది ఎంత గొప్పదైనా ధర్మం అయితే అది తీరుతుంది. నేను పారాయణ చేయక్కర్లేదని అక్కర్లా, మనస్సు ఉందిగా, అలా అనుకోవాలి, స్మరించు. పెదాలతో ఉచ్చరించి అపస్వరాలు, అపాక్షరాలు, దోషాలు, పాపాలు, తప్పులు చెప్పేదానికన్నా వింటూ కళ్ళతో చక్కగా దృష్టి పెట్టావుగా, ఆ ఫలితం 1కి 10 రెట్లు వస్తుందమ్మా. అది ఒక్కటి చేయండి చాలు. ఇలా నేను లలితా సహస్రనామ పారాయణ గ్రూప్ అందరూ 200 మంది ఉన్నారండి. ఏం చేస్తాను చెప్పండి, అలా ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. పరమేశ్వర అర్పణం.